ఉన్నప్పుడు మంచిగా నీళ్ళు వచ్చాయి సార్. నీళ్ళు పోయినాక మా బతికే వెళ్ళిపోయింది సార్. ఇద్దరు రైతులు పోయి సార్ కాళ్ళ మీద పడ్డారు. గోస చెప్పుకొని వెనకకు మర్రంగానే ఏ అట్లా పోతావు మల్ల మొక్కు అని మూత వరి పిలిచబట్టే. సరే సార్ అని దగ్గరికి పోతున్నా కూడా వెనకకెళ్ళకి పైల్వాన్ నూకేయబట్టే జల్దిన పోయి కాళ్ళ మీద పడాని. ఎర్రబెల్లి సారేందో నెత్తికోకొని కిందికి చేయి చూపిస్తున్నాడు. దయాకర్ సారు ఇది ధర్మమేనా? ఖద్దరు బట్టలు వేసుకొని మీ చుట్టూన్నోళ్ళ పొలాలు ఎండిపోతలు లేకుండా వచ్చునా? ఒక్కళ్ళు కూడా సార్ పాదాల మీద పవలిస్తలేరు. నెత్తెంటికలు తెల్లబడ్డగా తాత పెయ్యి మీద అంగి బట్ట కూడా లేనికి కాకనే ఆగకు దొరకొచ్చునా? పుట్టేడు దుఃఖంలో ఉన్నోళ్ళను గుండెల కదుకోవాలి గాని పట్టి కాలు మొక్కిచ్చుడేంది? చుట్టూన్నోళ్ళని చూడండి పండ్లెగిలిచ్చి కిసర ఎట్లా నవ్వుతున్నారో సార్ మా సక్కడి మర్యాద చేస్తున్నామని. మరి మీ కెమెరామాన్ ఎవరో గాని షూట్ చేసేటప్పుడు చుట్టాలు ఏం చేస్తున్నారు అనేది చూసుకొని వీడియో తీయమని సారు. లేకుంటే దయలేని దయాకరణ్ అని మీకు మాట వచ్చేటట్టు ఉంది.